సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. వారిలో కొందరు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయితే మరికొంతమంది పేదలకు సాయం చేస్తూ క్రేజ్ సంపాదించారు. వీరితో పోల్చితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కుర్రాడు చాలా స్పెషల్. వైజాగ్కు చెందిన ఈ యువకుడు యూట్యూబర్గా మారి ప్రపంచాన్ని ఇట్టే చుట్టేసి వస్తున్నాడు. యూట్యూబ్ నుంచి కళ్ళు చెదిరే ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు, అతడి కథేంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ ఎవరు ఈ అన్వేష్? ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా భీమిరికి చెందిన యువకుడే ఈ అన్వేష్. నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని అంటూ ప్రపంచాన్ని చుట్టేస్తున్న ప్రపంచ యాత్రికుడు అసలు పేరు అవినాష్. ఇతను ఉత్తరాంధ్రవాసి. పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం భీమిలి. నిరుపేద కుటుంబంలో పుట్టిన అవినాష్ ఉన్నత విద్యని అభ్యసించాడు. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసి ఆ తరువాత MBA కోర్స్ చేశాడు. అనంతరం హోటల్ మేనేజ్మెంట్ చేసి గోవాలో టూరిస్ట్ గైడ్గా వర్క్ చేశారు. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో టూరిస్ట్ గైడ్గా పనిచేశారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఇతను ప్రపంచ యాత్రికుడిగా మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. మొదటి నుంచి విదేశాల్లో తిరగడం అంటే చాలా ఇష్టం. అందుకే ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2019లో నా అన్వేషణ అనే ఓ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టాడు. 1 కాదు 2 కాదు, ఇప్పటి వరకు ఏకంగా 85 దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను చూడడమే కాదు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడి వాళ్లకు అక్కడి విశేషాలను చూపిస్తున్నారు కూడా. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్కు 2.12 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లున్నారు. అన్వేష్ షేర్ చేసిన వీడియోల కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఓ వీడియోలో అతను కాకికి తినిపించడం వైరల్గా మారింది. కాబట్టి ప్రజలు అతన్ని నా అన్వేషణ కాకి అని పిలవడం ప్రారంభించారు. అతను తన ట్రావెల్ బ్లాగ్లకు చాలా అవార్డులు గెలుచుకున్నాడు. 2019లో అతను తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ తెలుగు యూట్యూబర్ అవార్డును అందుకున్నాడు. కిలిమంజారో పర్వతారోహణతోనే పాపులర్ అయ్యాడు. అదేంటో చూద్దాం. అన్వేష్ బాగా పాపులర్ కావడంలో కిలిమంజారో పర్వతారోహణ వీడియో కీలక పాత్ర పోషించింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని ఆయన విజయవంతంగా అధిరోహించాడు. ఎన్నో కష్టాలకు ఓర్చుకొని 5642 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శిఖరానికి చేరుకున్నాడు. ఆ తర్వాత భారతీయ జెండాను ఎగురవేసి జై జవాన్ జై కిసాన్ వందే మాతరంతో పాటు జనగణమన గీతాలను ఆలపించాడు. ఈ వీడియో నెట్టింట్లో బాగా పాపులర్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు. అప్పటి నుంచి ప్రపంచ యాత్రను మరింత స్పీడప్ చేశాడు. భారత పరిసర దేశాలతో పాటు సుదూర ప్రాంతాల్లోనూ పర్యటించారు. నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాల్లోనూ అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, ఐరోపా దేశాల్లో తిరిగొచ్చాడు. ఇప్పటి వరకు ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో అతడు పర్యటించాడు. తన యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి ఆయా దేశాల్లోని విశేషాలను చూపించాడు. యూట్యూబ్ నుంచి భారీగా సంపాదన. ప్రపంచ పర్యటనల ద్వారా ఆయా దేశాల్లోని వింతలు విశేషాలు తెలుసుకోవడంతో పాటు అన్వేష్ ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టి భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రస్తుతం నెలకు సుమారు 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే ఆయన రేంజ్ ఏందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పాపులర్ టీవీ ఛానళ్లు కూడా ఇంత మొత్తంగా సంపాదించలేవు. కానీ అన్వేష్ ఎంజాయ్ చేస్తూ ఈజీగా సంపాదించేస్తున్నాడు. తెలుగులోని పలువురు యూట్యూబర్లతో పోల్చితే తక్కువ సబ్స్క్రైబర్లున్నా ఆదాయంలో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. తాజాగా చైనాలో పర్యటించిన ఆయన అక్కడ విశేషాలను ప్రజల ముందుంచాడు. ఈ వీడియోలకు ఊహించని రేంజ్లో వ్యూస్ రావడంతో భారీగా ఆదాయం లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అతడి నెల ఆదాయం 60 లక్షలకు కాస్త అటూ ఇటూగా ఉంటుంది. తొలి భారతీయ యూట్యూబర్గా దక్షిణ ధృవాన్ని, ఉత్తర ధృవాన్ని అన్వేషించిన ఘనత అన్వేష్కే దక్కుతుంది. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్కిటెక్ట్ పడవ ప్రయాణాన్ని చేశాడు. అన్వేషణ అతని నాణ్యమైన కంటెంట్ కారణంగా అనేక పత్రికలు మరియు తెలుగు వార్తా పత్రికలతో ప్రదర్శించబడింది.
అతని ట్రావెల్ బ్లాగ్లు అతనికి అనేక అవార్డులు సంపాదించడంలో సహాయపడ్డాయి. ప్రత్యేకించి అన్వేషణ 2019లో ఉత్తమ తెలుగు యూట్యూబర్ అవార్డును పొందారు. ఈ నైపుణ్యం మరియు అనుభవంతో అతను చాలా తక్కువ సమయంలో వినోద పరిశ్రమలో చాలా సాధించాడు.